చూడక్క, అవి భూమి పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులైనా వీడి కష్టార్జితమైన నాకు అనవసరం. ఇంటి పెద్ద కొడుకుగా అమ్మ బాధ్యతలన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఇందులో ఎవరి సహాయం అవసరం లేదు. నాకు ఆ డబ్బులేమీ అవసరం లేదన్నయ్య. నేను మనమ్మ కోసమే ఖర్చు పెట్టాను. ఈ ఇంటి పెద్దవాడిని నేనే ఖర్చు పెడతాను. నువ్వు పెద్ద కొడుకువే కాదనను, కానీ అవసరానికి మీరు లేరు కదా, అందుకే నేను కట్టానన్నయ్య. కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తానంటే నేనెలా తీసుకుంటాను? అక్క, నువ్వైనా వాడికి చెప్పు, వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు ఎలాగైతే మా దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదో, మా అత్తయ్య గారి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి తీసుకోవడం మాకు కూడా ఇష్టం లేదు బావగారు. పంతాలు పట్టింపులు ఉండొచ్చు, కానీ అది అమ్మ మీద చూపించే ప్రేమలో కాదు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మాకైతే ఆ డబ్బులు అవసరం లేదు. ఏమండి, మనం వెళ్దాం పదండి. అక్క, అమ్మ జాగ్రత్త. జాగ్రత్త వదినా, తీసుకో. వస్తాం మావయ్య. చూసావు బావా, ఆ భూమికి ఎంత పొగరు. సరే, మిగిలిన బ్యాలెన్స్ నేను కట్టేసి వస్తాను. హాస్పిటల్కి అందరూ వచ్చారు కదమ్మా? అవునమ్మా, నీకు బాలేదనగానే అందరూ వచ్చారు. అక్కడి దాకా వచ్చిన వాళ్ళకి ఇక్కడి దాకా రావాలని ఎందుకు అనిపించటం లేదు? ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు, ఆ దేవుడు ఇలా ఏడిపిస్తున్నాడు. ఉన్నంతలో బిడ్డల్ని గారాబంగా పెంచుకున్నాను. ఇద్దరూ అన్యోన్యంగా ఒకరికొకరు ప్రాణంలా బ్రతుకుతుంటే నా బిడ్డల్లాంటి బిడ్డలు ఎవరున్నారు అని గర్వంగా అనుకునేదాన్ని. అలాంటిది ఇన్నాళ్ళకి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పట్టం లేదు. ఒకడు నాకు ఈ ఇల్లు వద్దంటూ వెళ్ళిపోయాడు. ఇంకొకడు వాడసలు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఇలా విడిపోయి బ్రతుకుతూ ఉంటే చూస్తూ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను? అమ్మా, ఏం కాదమ్మా, నువ్వు అసలు దాని గురించి ఆలోచించుకో. ఏదో కోపంలో రాఘు అన్నాడని జీవితంతో కలవకుండానే ఉంటారా వాళ్ళు? ఉంటే మనం చూస్తూ ఉంటామా? నేనున్నాను కదమ్మా, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావే? చిన్నోడు మాట వింటున్నాడా? పెద్దోడు మాట వింటున్నాడా? ఎవరి దారి వాళ్ళది అని వాళ్లకు వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఇక నీ మాట నా మాట ఎవరు వింటారు? ఆవేశం తప్పు చేస్తుందమ్మా. నా భార్యకు అవమానం జరిగిందనే బాధలో వాడున్నాడు, నా భార్యను చంపాలని చూసిందనే బాధలో వీడున్నాడు.